శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. మనతో ఉన్నారు శ్రీమాన్ రాధా మనోహర్ దాస్. వీరు తెలియని వారు ఎవరు కూడా ఉండరు. హిందుత్వం కోసం వీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నానికి కూడా ఎంతోమంది యువత హిందువులు కూడా అలాగే హిందుత్వం కోసం వీరు పోరాడేటువంటి స్థితి ప్రతి ఒక్కరికి తెలుసున్నదే. వీరి కోసం గొప్పగా మనం ప్రతి ఒక్కరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఎందువల్ల అంటే నిరంతరం కూడా వీరు ఎక్కడ ఉన్నా చాలా సింపుల్గా 10 మంది ఉన్నా సరే వీరు మన ధర్మం కోసం చెప్పడం, ఎటువంటి భేషజము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏమి చెయ్యాలి, ఎలా ఉండాలి అనేటువంటిది ఈరోజు మన ఛానల్కి వచ్చి భీమేశ్వర టాక్స్కి వచ్చి వారి యొక్క అనుగ్రహ భాషణాన్ని ఇస్తున్నారు. అందరూ కూడా తప్పక వీక్షించండి. స్వామి, మీరు ఈరోజు రావడం నిజంగా మా అదృష్టం. మీరు యువతకి ప్రత్యేకంగా చెప్పేటువంటి విషయం ఏమిటి? చాలా ముఖ్యమైనది ఏమిటంటే, ఇప్పుడు ఎంతో చిన్న జీవితం అని అనుకుని ప్రతివాడు ఏవేవో చెడు అలవాట్లకి బానిసైపోతున్నారు. కానీ ఒక్కసారి శరీరంలో ఏదైనా పట్టు తప్పితే ఆ నొప్పి తీసుకోవడానికి ఎవరు రాడు. నువ్వు చచ్చిపోతే నీతో తోడు ఎవరు రారు. జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకూడదు, అర్థవంతంగా ముగియాలి అంటే మనం ఖచ్చితంగా భగవద్గీత, భాగవతం లాంటి గ్రంథాలు వినాలి, చదవాలి. అప్పుడు యువతకి అర్థమవుతుంది. 6 ఏళ్ల వయసులోనే భగవంతుణ్ణి రప్పించిన ప్రహ్లాదుని కంటే మనం పెద్ద వయసులో ఉన్నాము, అర్జెంటుగా భగవద్గీత మొదలు పెట్టాలని అర్థమవుతుంది. నువ్వు వింటే నీకు అర్థమవుతుంది. 5 ఏళ్ల వయసులోనే అడవికి వెళ్ళి భగవంతుని రప్పించిన ధ్రువుడి కంటే మనం పెద్ద వయసులో ఉన్నాం, అర్జెంటుగా మనం జపం సాధన చేయాలి, పూజ మొదలు పెట్టాలి అని అర్థమవుతుంది. ఇంకా టైం ఉందనుకునేవాడి కంటే భూమి మీద మూర్ఖుడు ఎవడూ లేదు. యువతులారా, ఎక్కడెక్కడో తేలితే ఈ శరీరం కాలిపోతుంది, ఎప్పుడో నీళ్ళలో పడి తేలిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలియాడకండి. ఈ దేహం మోహానికి కారణం అవడానికి కాదు, ఇది మనం సోహమని దాసోహమని పరమాత్మను పొందడానికి ఇచ్చిన గొప్ప వరం ఈ దేహం. అందుకని దేహంపై మోహం వదిలి ఇచ్చిన వాడిపై మోహమాటం లేకుండా ప్రేమను పెంచుకోండి. ఆ ఇచ్చిన వాడు మెచ్చే పనులు చేయండి. ఈ లోకంలో మనం వచ్చిన దానికి కృతజ్ఞతను చూపించండి. భారత్ మాతాకి జై, వేద మాతాకి జై.